అందరికీ నమస్కారం. మా ఛానల్ కి మళ్ళీ స్వాగతం. మిమ్మల్ని అందరినీ మండి చూడటం చాలా సంతోషంగా ఉంది. పంచతంత్ర కళతో మరో ఉత్తేజకరమైన సాహసానికి సిద్ధంగా ఉన్నారా? ఈ రోజు మాట్లాడే జంతువులు మరియు మునెమోన జీవితాలతో మాయా ప్రయాణంలోకి వెళ్తున్నాము. మా కొత్త కథ సింహం, పిల్లి, కుక్కనవ్వడానికి, నేర్చుకోవడానికి మరియు చాలా సరదాగా గడపడానికి సిద్ధంగా ఉండేది. ప్రారంభిద్దాం. ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో చాలా ఆకలితో ఉన్న నక్క ఉండేది. అది ఆహారం కోసం ఎక్కడెక్కడో వెతికింది, కానీ తినడానికి ఏమీ దొరకలేదు. దాని కడుపు గురుమంది. అకస్మాత్తుగా దగ్గరలో ఉన్న గుహ నుండి రుచికరమైన వాసన వచ్చింది. దగ్గరగా వెళ్లి చూస్తే ఒక పెద్ద బలమాన్ సింహం నిద్రపోతున్నట్టు చూసింది. తెలివైన నక్కకు సింహంతో పోరాడలేనని తెలుసు కాబట్టి అది ఆలోచించింది, నాకు ఒక పక్కం కావాలి. అది త్వరగా గోదారం దగ్గర పడుకుని చనిపోయినట్లు నటించింది. దాని నాలుక బయటకు వేలాడింది. అది కండరాను కూడా కదిలించలేదు. సింహం ఒక వింత దృశ్యానికి మేల్కొంది. చనిపోయిన నక్కను చూసి అది అనుకుంది, ఈ నక్క తినడానికి పనికిరాదు. అది చాలా సేపు చనిపోయి ఉండొచ్చు. అసహ్యంతో వాసన చూస్తూ సింహ నక్కను వదిలి వెళ్దిపోయింది. తెలివైన నక్క సురక్షితంగా ఉంది. చూశారా, కొన్నిసార్లు బలంగా ఉండటం కంటే తెలివిగా ఉండటం మంచిది. మన తదుపరి కథలో చాలా గర్వంగా ఉన్న ఒక చిన్న పిల్లిని కలుస్తాము. ఈ పిల్లికి తోకలేదు మరియు తరచుగా ఏడుస్తుంది. అయ్యో, నేను మాత్రమే ఎందుకు తోక లేకుండా ఉన్నాను? ఇది న్యాయం కాదు. ఒకరోజు అది ఒక పెద్ద గోడ దగ్గర ఆడుకుంటుండగా ఒక పెద్ద చెడ్డ ఉచ్చు మూసుకుపోయింది. దానిని తప్పించుకుంది. కాని ఏంటో తెలుసా? ఉచ్చు దాని స్నేహితుడి తోకను పట్టుకుంది. స్నేహితుడు నొప్పితో కేకలు వేశాడు, కాని ఉచ్చు బలంగా ఉంది. ఇది చూసి తోకలేని పిల్లి త్వరగా చర్య తీసుకుంది. అది తన పదునైన గోళ్లతో ఉచ్చును తెరిచి తన స్నేహితుడిని విడిపించింది. ఆ రోజు నుండి తోకలేని పిల్లి ఒక విలువైన పాఠం నేర్చుకుంది. మనకు ఉన్న దానికి ఖచ్చితంగా ఉంటాం, ఎందుకంటే ప్రతిదీ ఒక కారణం కోసం ఉంటుంది. మన తదుపరి కథ చిలిపి పనులు చేయడానికి ఇష్టపడే ఒక చిన్న పిల్లవాడి గురించి. ఒక మధ్యాహ్నం అతను నిద్రపోతున్న ఆవును చూసి అనుకున్నారు, నేను ఒక చిలిపి చేస్తాను. అతను కొంత గడ్డిని తీసుకొని ఆవు ముక్కును ఖంజరపెట్టారు. ఆవు ఆశ్చర్యంతో మేల్కొని బిగ్గరగా హరిచింది. ఆశ్చర్యపోయి భయపడిన ఆవుపైకి దూకి దగ్గరలో ఉన్న కుండలు మరియు పాత్రలతో నిండిన బండిని పడగొట్టింది. ఆ బిగ్గర శబ్దం గ్రామంలోని ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేసింది. మరియు త్వరలో ఆ చిన్న పిల్లవాడు కోపంగా ఉన్న గ్రామస్తులతో చుట్టుముట్టబడ్డారు. వారు అతని చిలిపి చాలా ఇబ్బందులు కలిగించిందని అతనికి వివరించారు. ఆ చిన్న పిల్లవారు చెడుగా భావించారు మరియు అతను నటించడానికి ముందు ఆలోచించి ఉండాల్సిందని గ్రహించారు. మన చివరి కథ ఇతరులను మోసం చేయడానికి ఇష్టపడే ఒక మోసపూరిత కుక్క గురించి. ఒకరోజు అతను ఒక చిన్న అమ్మాయి రుచికరమైన చిరుతతో నిండిన బుట్టతో అడవి గుండా నడుస్తున్నట్లు చూశారు. ఆ దురాశగా కుక్క అనుకుంది, ఆ చిరుతిళ్ళు రుచికరంగా కనిపిస్తున్నాయి, నేను వారిని తినాలి. అతను తన అమాయక ముఖాన్ని పెట్టుకొని ఆ చిన్న అమ్మాయితో ఇలా అన్నాడు, హలో చిన్నారి, అడవిలో ఇంత దూరం ఏం చేస్తున్నావు? కుక్క నిజమైన ఉద్దేశ్యం తెలియని ఆ చిన్న అమ్మాయి తన అమ్మమ్మ ఇంటి గురించి మరియు తాను తెస్తున్న రుచికరమైన చిరుతిండ్ల గురించి చెప్పింది. ఆ మోసపూరిత కుక్క ఆమెకు సత్వర మార్గం కనుగొనడంలో సహాయం చేస్తానని చెప్పింది, కానీ రహస్యంగా ఆమెను తప్పుదారి పట్టించి ఆమె ఆహారాన్ని దొంగిలించాలని ప్లాన్ చేసింది. అయితే ఒక తెలివైన ముసలి గుడ్లగూబ చెట్టుపై నుండి ప్రతిదీ చూసింది. అది క్రిందికి దూసుకెళ్లి ఆ మోసపూరిత కుక్కను భయపెట్టింది, చిన్న అమ్మాయిని రక్షించింది. ఆ రోజు కుక్క ఇతరులను మోసం చేయడం ఎప్పుడు మంచిది కాదని నేర్చుకుంది. ఈ రోజు నాతో కలిసి ఉన్నందుకు చాలా ధన్యవాదాలు చిన్నారులారా. ఆ తెలివైన జంతువు నుండి మనం చాలా నేర్చుకున్నాము కదా. గుర్తుంచుకోండి, ఎల్లప్పుడూ దయగా ఉండండి. మీరు ఏదైనా చేయడానికి ముందు ఆలోచించండి మరియు తెలివైన నక్కలా మీ మెదడును ఉపయోగించడానికి ఎప్పుడూ భయపడకండి. మీకు ఈ కథలు నచ్చితే ఈ వీడియోకి బిగ్ థమ్స్ అప్ ఇవ్వండి మరియు మరిన్ని ఉత్తేజకరమైన సాహసాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కథలను ఎప్పుడూ మిస్ అవ్వకుండా ఉండటానికి బెల్ మోగించడం మర్చిపోవద్దు. తదుపరిసారి వరకు బాయ్ బాయ్.